ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం వద్దకు నేను మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 31వ అధ్యాయము మొదటి నుంచి మనం ధ్యానిస్తే 3వ వచనమును 4వ వచనము చదువుకుంటే, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెనెను. మోషేకు దేవుడైన యెహోవా సెలవిచ్చింది, మిద్యానీయులు మీకు చేసిన దానికి ప్రతిగా వారిని మీరు హతమార్చాలని, వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలని మోషేకు ఆజ్ఞాపించి ప్రతి గోత్రంలో నుంచి 1000 మందిని, తరువాత యాజకుల గోత్రంలో నుంచి ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపించాడు. ఫీనెహాసు అక్కడ ఆయన చేతిలో పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోర్లను యుద్ధమునకు పంపాను. ఎందుకంటే యాజకులు చేయవలసిన ధర్మాన్ని యాజకులు చేయాలి, ఇశ్రాయేల్ చేయవలసిన యుద్ధాన్ని ఇశ్రాయేల్ చేయాలి. అప్పుడే దేవుడు ఇశ్రాయేల్కి విజయాన్ని చేకూర్చారు. అట్టి విధంగా మన జీవితాల్లో కూడా దేవుని ఏర్పాటు ప్రకారంగా మనము శత్రువుని జయించుటకు సిద్ధపడినప్పుడు విజయాన్ని ప్రభు చేకూరుస్తాడని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు నేను మనకు చేయించున్నాను. ఆమె